ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శని సంచారం సాధారణ సంచారం కంటే వక్రగతిలో తిరోగమనం జరగబోతుందట అతి కొద్ది రోజుల్లో. మరి అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? శనిని సాధారణంగానే మనం అనుకుంటుంటాం శని ఇలా మనల్ని వెంటాడుతోందని. మరి ఇలా వక్రగతి ద్వారా తిరగడం, సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, ఎలాంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మనంతా కూడా చూడవచ్చు. అయితే శని వక్రగతి గురించి పూర్తి వివరణ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గోనుగుంట్ల సురేష్ బాబు గారండి. మనకి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, పరిహారం అన్ని కూడా తెలియజేస్తా అంటున్నారు. మాట్లాడతాం గురుగారితో. గురుగారు నమస్కారం. గురుగారు సంధ్య గారు నమస్కారం అండి. గురుగారు, సాధారణ సంచారం చేస్తేనే ఇలా శని గ్రహాన్ని మనం అనుకుంటూ ఉంటాం, శని దేవుణ్ణి. ఏంటి గురువు గారు మరి వక్రగతి అంటున్నారు, దీనివల్ల ఏమైనా అశుభ ఫలితాలు ఎక్కువగా చూడవలసి వస్తుందా? అసలు ఈ బజ్ అయితే బాగా నడుస్తుంది, శని గ్రహం పురోగతి అంటున్నారు. ఏంటి ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, అదంతా కూడా ఒకసారి వివరణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఓం గం గణపతయే నమః. నమస్తే మంజ సంజనాయ శనిచ్చరాయ ప్రసాదం కురు దేవేశ జైనశ్య నమో నమః. ముందుగా మనకి శనికి నమస్కారం చేసుకున్నామండి. శని అంటే స్లో అని మీనింగ్ అండి. స్లో అని మీనింగ్ అనమాట సంస్కృతంలో. శని అంటే దానికి మీనింగ్ స్లోగా ఉండడం. శనిచ్చర అంటే స్లోగా మూవ్ అయ్యే వాళ్ళని శనిచ్చరుడు అంటారు అనమాట. అంటే ఎప్పుడైతే శని ప్రభావం ఉంటుందో మనుషుల మీద అంతా స్లో అయిపోతారు అనమాట. అందుకని అప్పటిదాకా 10 అవర్స్ కష్టపడి 10 రూపీస్ సంపాదించుకుంటే స్లో అవ్వటం వల్ల 15 అవర్స్ కష్టపడినా 8 రూపీస్ వస్తాయి అనమాట. అందుకని చెప్పేసి ప్రతి దాంట్లో స్లోగా ఉంటుంది కాబట్టి దూకుడు అంతా పోయి నిదానం అవుతుంది కాబట్టి పనులు ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళకి మిస్ మ్యాచ్ అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ఇది అవుతుంది, ఎందుకు ప్రతిదీ డిలే, పేమెంట్ డిలే, ఓకే, తర్వాత హెల్త్ తొందరగా తగ్గదు, అది కూడా డిలే. అట్లా ప్రతిదీ ఇలా దీర్ఘంగా నిరాటకంగా సాగుతూ ఉంటుంది కాబట్టి శనిచ్చర అంటారనమాట. అలాంటి శనిచ్చరని మనకి ప్రసాదం కురు దేనశ్య అంటారనమాట. మాకు మంచి కోరికలు ఇవ్వండి, ఓకే, ఫాస్ట్గా రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి మనం శని భగవాన్ని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దామండి. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ప్లానెట్స్ క్లాక్ వై డైరెక్షన్, రుచి మార్గం అని చెప్తుంటాం, రైట్ మార్గంలో వెళ్తూ ఉంటాయి అనమాట. తర్వాత అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్లానెట్స్ రివర్స్, రెట్రోగేట్ అని ఇంగ్లీష్ లో అంటారు, వక్రగతి అని చెప్పేసి సంస్కృతంలో అంటారు అనమాట. అంటే గ్రహాలు ఎన్నిక వస్తూ ఉంటాయి అనమాట. అంటే రివర్స్ గేర్ లో కారు వెళ్తూ ఉంటాయి. సాధారణంగా గురుగారు ఇప్పటి వరకు క్లాక్ వైజ్ తిరిగారు, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఈ మంత్ జూలై మంత్ 27th నుంచి డిసెంబర్ 11th వరకు 4.5 months మాత్రం ఈ యొక్క ప్రభావం ఉంటుంది. అంటే టోటల్ గా శని 900 రోజులు ఉంటారండి ఒక్కొక్క రాశిలో. చాలా లాంగెస్ట్ పీరియడ్, అంటే 2.5 సంవత్సరం ఒక్క రాశిలోనే శని ఉంటారనమాట. అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, ఆయన స్లోగా ఉంటారనమాట. మూన్ 2.5 days షిఫ్ట్ అయిపోతారు, కానీ శనిగ్రహం 2.5 సంవత్సరం పడుతుంది. అందుకని చెప్పేసి ఏలినాటి ఉన్న అర్ధాశ్రమ శని ఉన్న ఎందుకు చెప్పుకుంటా అంటేనండి, వాళ్ళు చాలా స్లోగా అదే రాశిలో నిదానంగా 900 days శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి షిఫ్ట్ అవడానికి పడుతుంది. అదే చంద్రుడు 2.5 days. చూడండి ఎంత ఫాస్ట్ డిఫరెన్స్, చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. సపోజ్ మనకు ప్రతికూలమైన పొజిషన్ లో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, 2 days లో మూడ్ మారిపోతుంది. ఈ రోజు ఫైట్ చేసుకున్న వాళ్ళు రేపు ఫ్రెండ్స్ అయిపోతారు. బట్ శని అలా కాదు. ఆ శని టైంలో ఫైటింగ్ అనుకోండి, అది 1 year 2 years 3 years, అది ఇంకా 7-5 years. కొంతమంది అనుకుంటారు కదా మేము ఎప్పుడు పలుకోము, పుట్టింటికి మేము ఎప్పుడు పోము, వాళ్ళకి నాకు ఫైటింగ్ వచ్చింది, దీర్ఘకాలికంగా ఉంటుంది. శని వల్ల కనుక ఇలాంటి జరిగితే కొంతమంది డైవర్స్ కేసులు ఇమ్మీడియట్లీ టక్కన అయిపోతాయి. కొంతమంది 2 years 3 years 4 years 5 years ఇంకా అది వెళ్ళిపోతూ ఉంటుంది. శని యొక్క ప్రభావంతో ఉండటం వల్ల ఇలా లేట్గా అవుతాయి అని మనకు చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అలాంటి టైంలో కూడా శని గ్రహం ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. మనకి బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, మనకి టర్న్ ఓవర్ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇమ్మీడియట్గా కొంటాం అమ్మటం మధ్యలో మనకి ప్రాఫిట్ కొంత తీసుకుంటాం కదా. ఎప్పుడైతే ఈ శని ప్రభావంతో ఉన్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి కస్టమర్స్ రారు, శని అనుగ్రహం లేనట్టు స్లోగా అవుతుంది అనమాట. ఆ వారం మనకి బయట అన్ని అప్పులు పెరిగిపోతుంటాయి కదండి, రెంట్లు కట్టుకోవాలి, శాలరీస్ ఇచ్చుకోవాలి. ఆయన ఏమో స్లోగా అప్పుడొక కస్టమర్ వస్తుంటే అలాంటి కస్టమర్స్ వస్తూ పాటు ఫాస్ట్గా రొటేషన్ అవుతూ ఉండాలన్నమాట. అందుకని ఏళ్ళు నడిచిన టైంలో ఈ బిజినెస్ లో అవన్నీ కొంచెం పక్కన పెట్టండి అని చెప్తూ ఉంటారు. వివాహ సందర్భంలో గురుగారు మరి శని యొక్క ప్రభావం అంటే జనరల్ గా మనకి 22, 24, 25 అనుకోండి, వీళ్ళకి 31, 32, 33, 34 10 years పెరిగిపోతుంది స్పాన్. లేట్ గా అవుతుంది. ఈ లోపు వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా కానీ అది పోదనమాట. అలా రకరకాలుగా ఎక్కడైనా సరే శని అంటే
లేట్ అవుతుందని దాని మీనింగ్ అండి. బట్ ఇదంతా సాధారణ సంచారం వల్లే అంటారా? అదంతా సహజంగా శని ప్రభావం వల్ల జరిగే పరిస్థితులని మనం చెప్పుకోవచ్చండి. మరి జనరల్గా మరి ఓన్లీ నెగిటివ్ అండ్ పాజిటివ్ లేదంటే ఫస్ట్ శని వచ్చేటప్పటికి కర్మ ఫలదాత అని చెప్తూ ఉంటారు. అంటే మనకి వర్క్ సరిగా జరిగి దానికి రిజల్ట్ రావాలి అంటే శని యొక్క ప్రభావం మన మీద ఉండాలన్నమాట. శని ఓకే, చక్కగా ఉంటే ఏమవుతుందంటే అనుకున్న పని అనుకున్న విధంగా అవుతుంటుంది. శని సరిగా లేకపోతే అనుకున్న పని అంతా లేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే గురుగారు. రెండోది శని వచ్చేటప్పుడు డిసిప్లైన్. కొంతమంది బై బర్త్ చాలా హైలీ డిసిప్లైన్లో ఉంటారు. చూడండి సీనియర్ ఎన్టీఆర్ గారు ఉదయాన్నే మార్నింగ్ లేగటం, యోగా చేయటం, పాత్రలో ఉన్నప్పుడు హైలీ డిసిప్లైన్గా ఉంటూ ఉంటారనమాట. వర్క్ కూడా చాలా డిసిప్లైన్గా చేస్తూ ఉంటారు. సో ఎవరికైతే ఇండిసిప్లైన్గా ఉంటారో వాళ్ళు సరిగా ఎంటర్టైన్ చేసి సరిగా రిజల్ట్ కూడా రాదు. అలానే శని వచ్చేటప్పటికి లేట్ అని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. శని ఇంకొకటి ముఖ్యమైనట ఆయుర్దాయం. అంటే శని గనుక చక్కగా ఉంటే వాళ్ళకి ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది, దీర్ఘాయు ఉంటుంది అని చెప్తూ ఉంటారు. 8th హౌస్లో శని కనుక ఉంటే వాళ్ళకి 80+ ఇయర్స్ 90 ఇయర్స్ బతుకుతూ ఉంటారు అనమాట. అలానే శని వచ్చేటప్పటికి మనకి శ్రమకు తగిన రిజల్ట్. నెక్స్ట్ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. కొంతమందికి ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది కానీ దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక ఆధ్యాత్మిక శక్తి ఉండి ఆ యొక్క మంత్ర సిద్ధి మనకు వచ్చేసి ఆ సిద్ధిని మళ్ళా మనం ఉపయోగించుకోవటానికి కావాల్సిన శక్తి కూడా శని నుంచి వస్తుంది అని చెప్తూ ఉంటారు అనమాట. ఈ ప్రకారంగా శని కనుక చక్కగా వచ్చే స్థానంలో ఉంటే వాళ్ళు ఎలాంటి పదవినైనా పొందుతూ ఉంటారు. ఎలాంటి హ్యూజ్ ఆర్మీని నడిపిస్తూ ఉంటారు, సైన్యాన్ని నడిపిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పొలిటీషియన్లు చూసుకున్నారనుకోండి, వాళ్ళు బ్లాక్ కలర్ ఎక్కువ కారు వాడుతూ ఉంటారు అనమాట. శని చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. హ్యూజ్ మాస్ టీమ్ ఉండాలన్నమాట. ఎక్కడైనా ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తూ ఉన్నా, కాల్ సెంటర్లో చాలా ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నా, ఈ పొలిటీషియన్కి కింద మాస్ మొబిలైజేషన్ చాలా ఎక్కువ ఉండాలన్నమాట. ఇలా మాస్ ఎక్కడున్నా కానీ ఇదంతా కూడా శని వల్ల మనం చెప్పుకోవచ్చు. అవునా గురుగారు, శని వల్ల ఇన్ని చెప్పారు కదా గురుగారు. ఇప్పుడు వక్రగతి అంటున్నారు. వక్రగతి వల్ల శుభ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ద్వాదశ రాశుల వాళ్ళు ప్రజలంతా కూడా అశుభ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంతా చెడే అంటారా? ఎలా అంటారు గురుగారు? అది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉందండి. 12 రాశుల వారికి ఇక ముందు మనం ప్రతి రాశి వైజ్ వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం చెప్పుకుంటా ముందుకెళ్దాం. గురుగారు, వృషభ రాశి వారికి శని తిరోగమనం వల్ల, వక్రగతి వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? శుభనా అశుభనా? సో జనరల్గా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుందండి. ఎందుకంటే 11వ స్థానంలో శని ఉన్నాడనమాట. 11వ స్థానంలో ఉండేసి 10th హౌస్ని ఇప్పుడు రివర్స్ వెళ్తూ ఉన్నాడు కాబట్టి అండి ఏమవుతుందంటే వీళ్ళ ఫోకస్ అంతా టోటల్ ఎవ్రీథింగ్ జాబ్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుందండి. సో జాబ్ మీదకి వెళ్ళిపోవడంతో మెయిన్ వీళ్ళకి ఏంటంటే బాగా ఆదాయం ఉంటుంది, లాభాలు ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆలస్యంగా అయినా కానీ అన్ని పనుల అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ఆరోగ్య అర్ధలాభం అని చెప్తూ ఉంటారు. స్త్రీ పుత్ర సుఖవర్ధనం, ఆరోగ్యం విషయంలో బాగుంటుంది. తర్వాత పుత్రవర్ధనం అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో చాలా బాగుంటుంది. అలా కాకుండా ఇంట్యూషన్ వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఇప్పటివరకు వీళ్ళకి ఏదైనా కనుక పెండింగ్ పనులు ఉంటే, ఇంతకు ముందు చేయాల్సిన పెండింగ్ పనులు ఉంటే ఆ పెండింగ్ పనులు చేసుకోవడం చాలా ఉత్తమం. అలానే ఇలా ఇల్లు కొనుక్కున్నారు, ఇంటికి సంబంధించిన పనులు ఆఫ్లో ఆగిపోయినాయి, అది ఈ టైంలో చేసుకోవడం చాలా ఉత్తమం. అలానే ఇంతకుముందు జాబుకి సంబంధించిన వ్యవహారాలు ఏదైనా గనక ఉంటే అది ఈ టైంలో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా జాబు రిలేటెడ్ వాళ్ళకి రిప్యుటేషన్, తర్వాత ఏదైనా పని చేయాలనుకున్న ఇట్లాంటి విషయాల్లో ఏదైనా ఎక్కడైనా పెండింగ్ పనులు ఉంటే ఈ టైంలో ఇమీడియట్గా చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. ముఖ్యంగా వీళ్ళకి ఏం చెప్తారంటే ఈ టైంలో దీర్ఘకాలంగా పెట్టుబడి పెడితే చాలా కలిసి వస్తుంది అని మనకి శాస్త్రం వివరించడం జరిగిందండి. గురుగారు, మరి శని వక్రగతి వల్ల ఉద్యోగ పరంగా ఎలా ఉండబోతోంది? ఉద్యోగంలో ఇది రివ్యూ చేసుకునే టైం అండి. వాళ్ళ ప్రోగ్రెస్ అంతా రివ్యూ చేసుకొని మనం కరెక్ట్ మార్గంలో వెళ్తున్నామా, మనకు అనుకున్న ప్రకారం వెళ్తున్నామా, ప్రమోషన్స్ వచ్చే విధంగా ఉన్నాయా లేదా, అసలు మనకి ఈ జాబ్ మనకు సూటబుల్ అయిందా కాదా, ఇలా టోటల్ అన్ని పారామీటర్లో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఇల్లు రీప్లానింగ్ చేసుకుంటే చాలా బెస్ట్ టైం అండి. వ్యాపార పునర్వ్యవస్థీకరణంలో గురుగారు ఎలా ఉండబోతుంది? ఎస్, ఇది కూడా వ్యాపారం ఇప్పటిదాకా చాలా చక్కగా జరుగుతుందండి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు సహజంగా శని లాభాన్ని ఇస్తూ ఉన్నారనమాట, విజయాన్ని ఇస్తున్నారు, ఐశ్వర్యాన్ని ఇస్తున్నారు, అందరి ద్వారా కలుస్తూ ఉంటుందన్నమాట. బట్ ఎవరికైనా కనుక సరిగా లేదు అంటే ఎందుకు లేదు, శని అనుకూలంగా ఉన్నారు కదా బట్ అయినా ఎందుకు లేదు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకునే టైం అనమాట. వాళ్ళు కూర్చొని ఇంట్రోస్పెక్షన్ అంటారు కదండి, ఆలోచించుకొని చేసుకునే టైం అని మనం చెప్పుకోవాలి. బేసికల్గా ఈ రివర్స్ ఎప్పుడైతే వెళ్తూ ఉంటారో ఒక్క నిమిషం ఆగి మన లైఫ్ని మనం వెనక్కి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి ఏం చెప్తారు, కారు డ్రైవ్ చేస్తే ఎప్పుడు ముందు చూస్తూ ఉంటాం, ఒకసారి మనం బ్యాక్ రేర్ మిర్రర్లో కూడా చూసుకోవడం చాలా అవసరం అనమాట. ఎందుకంటే వెనక్కి వెళ్ళాలి కాబట్టి. ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పుడు ముందుకెళ్ళటం కాదండి, కొన్నిసార్లు మనం వెనక్కి ఆ యొక్క అగ్రిమెంట్స్ చూసుకుంటాం. మనకి లవ్ మ్యారేజ్ బిగినింగ్ ఎలానో ఇప్పుడు ఎలా ఉన్నాం,
బిజినెస్ లో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాం, బిగినింగ్ లో ఎలా ఉన్నాం, అలా ప్రతిదాన్ని మన బిగినింగ్ లో జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మధ్యలో ఎక్కడో ఒకసారి ప్రోగ్రెస్ వచ్చాం. ఆ ప్రోగ్రెస్ లేదంటే కొంతమంది ప్రోగ్రెస్ లో లేకుండా కూడా ఉండవచ్చు. ఇలాంటి టైంలో వీళ్ళకి ఏమవుతుందంటే చెకింగ్ చేసుకునే టైం ఈ వృషభ రాశి వాళ్ళకి. బట్ ఓవరాల్ గా ఏ ప్రకారం చూసుకున్నా కానీ వీళ్ళకి చాలా బాగుంటుందని మనం తెలుసుకోవచ్చు. మరి శని వక్రగతి వల్ల కోర్టు వ్యవహారాలు ఏం జరుగుతాయి గురుగారు? ముందుకు వెళ్తాయా వెనక్కా? వీళ్ళకి అనుకూలంగా ఉంటుందండి, అనుకూలంగా ఉంటుంది. కొంచెం బ్రేక్ వస్తుంది కానీ బట్ ఓవరాల్ గా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా అగైన్ అసలు కోర్టు మ్యాటర్స్ అవసరమా ఇంత దూరం ఉండటం, అసలు కోర్టు లేకుండా మనం చేసుకోవచ్చా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు కోర్టుని తీసేసుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఓవర్ నైట్ లో అయిపోతుంది. ఎంతకాలం ఇద్దరు పార్టీలు వెయిట్ చేస్తూ కూర్చుంటారు. అది ఈ టైంలో బెస్ట్ టైం. అసలు కోర్టు వ్యవహారాలు మనకు కొద్దిగా కట్ చేసుకుని అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేసుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ టైం ఇది. పర్ఫెక్ట్ టైం. అప్పుల బాధలు ఏమంటారు గురుగారు? అప్పులు వీళ్ళకి సహజంగా ఉండవండి, ఉండకూడదు కూడా. ఎవరికైనా కనుక అప్పులు ఉన్నాయంటే ఇండివిజువల్గా జాతక చక్రం చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ ఇన్ కేసు ఎవరికైనా అప్పులు ఉన్నాయంటే ఈ టైంలో తీర్చే అవకాశం ఖచ్చితంగా వీళ్ళకి వచ్చేస్తుంది. భార్యాభర్తల సంబంధాలు కానీ పాత సంబంధాలు విడిపోతాయా, కలిసి ఉంటారా, బాగుంటారా? విడాకుల విషయంలో ఏమంటారు గురుగారు? వీళ్ళకి అలాంటి సిచ్యువేషన్ ఫస్ట్ ఉండదు. ఈ భార్యాభర్తల మధ్య గొడవలు, తర్వాత మనస్పర్ధలు అనేది సహజంగా 99.99% ఈ రాశి వాళ్ళకి ఉండవు గోచార శాస్త్రం ప్రకారం. బట్ ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా జన్మజాతకం సరిగా బాగా లేకుండా ఉంటే అలాంటిది స్పెషల్ కేసుగా వాళ్ళని చూపించుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఎనీవే ఈ టైంలో ఎలాంటి కాంట్రవర్సీ మ్యాటర్స్ ఉన్నా కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే ఓవర్ నైట్ లో సమస్య అనేది పోతుంది. రియల్లీ బెస్ట్ టైం అండి, బెస్ట్ టైం అంటారా గురువు గారు? ఓకే, రిలేషన్స్ వైజ్ కర్మఫల అనుభవం గురుగారు, అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది కూడా అందరూ ఎదురు చూస్తుంటారు. కర్మఫల అనుభవం, కర్మఫలాన్ని వీళ్ళకి ఇంతకుముందు ఎలా వస్తుంది, మన ప్లానింగ్ ఎలా ఉంది, ఈ మధ్యలో డిఫరెన్స్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా గ్యాప్ని ఫిల్ చేసుకోవాలని ఉంచేయడానికి బెస్ట్ టైం అండి. సహజంగా వీళ్ళకి కర్మఫలం ఈ టైంలో బాగుంది. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి శని పాజిటివ్గా ఉన్నారు. వృషభ రాశి వాళ్ళకి అవుట్ ఆఫ్ 100 90% వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. బట్ ఈ టైంలో దీర్ఘకాలంగా పెట్టుబడులు పెట్టుకున్నా కానీ, లాంగ్ రన్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకున్నా కానీ, బట్ ఇది ఆ టయానికి వెళ్ళటానికి కావాల్సిన రివ్యూ ప్రణాళిక ఇప్పుడు చేసుకుంటే బెస్ట్ అనమాట. ఫర్ లాంగ్ మిషన్ అచీవ్ అవడానికి ఈ టైంలో ఇంకా మనం ఏం చేస్తే బాగా వెళ్తాం అంటే కొన్నిసార్లు పాస్ తీసుకొని వాళ్ళు ఆలోచించుకునే టైం ఇది వాళ్ళకి. చాలా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి. అవునండి గురువు గారు, మరి ఇప్పటి వరకు అయితే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకున్నాము. శని వక్రగతి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు అన్నారు. మరి అందరూ కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలి శని గ్రహానికి సంబంధించి? శనికి పరిహారాలు చాలా సింపుల్ అండి. ఫస్ట్ పరిహారం ఏం చెప్తామంటేనండి, 2 రకాల పరిహారాలు. ఒకటి మనకు సెల్ఫ్ రెమెడీస్, మన లెవెల్లో మనం చేసుకునేది. కానీ సీరియస్గా మనకి ఏలినాటి శని, అష్టమ శని ఉండి ఒకే ఇంట్లో 2-3 శని బాధితులు ఉంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎవరంటే స్పెషల్ పూజలు చేయించుకోవడం చాలా అవసరం అనమాట, తీవ్రతను బట్టేసి. ఫస్ట్ ఇంట్లో సెల్ఫ్గా చేసుకునే పూజలు ఏమంటే మనకి వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. ఉదయం సాయంత్రం చక్కగా చదువుకోవాలి, చాలా సింపుల్ శ్లోకం. తర్వాత హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. తర్వాత ఆంజనేయ స్వామి గురికి శనివారం వెళ్తూ ఉండాలి. శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇది కామన్గా మన లెవెల్లో మనం చేసుకునేది. కొంతమంది చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. శని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఎవరైతే 5 రాసుల వాళ్ళు, మన ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా హై లెవెల్ ఇంపాక్ట్ ఉంది. అట్లానే ఇంట్లో 2-3 అష్టమ శనులు ఉన్నా, ఏలినాటి శని వాళ్ళు ఉన్నా కానీ సీరియస్గా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటారు. ఏది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఏదేదో జరిగిపోతూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. శనికి సంపూర్ణమైన శాంతి పూజలు అంటే ఏంటంటే, శనికి 18,000 జపాలు చేయించుకోవాలి, దానాలు చేయాలి, తర్పణం చేయాలి, హోమం చేయాలి. దీనితో పాటుకి శని పాశుపతాభిషేకం అంటారు, దీనిని శని తైలాభిషేకం అంటారు. శని తైలాభిషేకం మన చేత్తో మనం చేసుకునేది ఒకటి. రుద్రం తీసుకొని రుద్రంలో శనికి సంబంధించిన బీజ మంత్రం యాడ్ చేసుకుంటూ దీనిని శని పాశుపతాభిషేకం అంటూ ఉంటారు అనమాట. ఇవి కనుక ఖచ్చితంగా సంపూర్ణ శాంతి పూజలు అంటారు. ఇవి వాళ్ళు చేసుకోలేరు. అవి బ్రాహ్మణులను పిలిపించుకొని వాళ్ళ దగ్గర చక్కగా చేయించుకొని ఏమేమి జపము, దానము, హోమము, తర్వాత తైలాభిషేకం ఇవి చేయించుకొని వీలైతే దానికి తోడు ఇంకా ఏమైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం కనుక చూపించుకొని ఇంకా ఏదైనా గ్రహాలు ఉన్నా ఏదైనా ఉన్నా వాటిని కూడా చేయించుకుంటే ఒకేసారి అయిపోతుంది. ఇలా చేయటం వల్ల చాలా త్వరగా ఈ యొక్క శని ప్రభావం పోయేసి పరిస్థితి అంతా కంట్రోల్లో వచ్చేస్తుంది, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారా గురుగారు దీనికి శని పాశుపతాభిషేకం? ఖచ్చితంగా అండి. ప్రతి శనివారం 2 కానీ 3 కానీ ఖచ్చితంగా ఉంటుంది నా దగ్గర. అందులో నువ్వు శనివారం వచ్చిందంటే ఎన్ఆర్ఐలో వాళ్ళు గ్యారెంటీగా చేయించుకుంటూ ఉంటారు. ఎవరైతే బాధలు పడుతూ ఉంటారో శనికి సంబంధించి వీటితో పాటు ఇంకా ఏదైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని దీనితో పాటు ఇంకేమైనా ఉందో అవి కూడా కలిపి చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో అందరూ
ఈ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న 4.5 months ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అవన్నీ అధిగమించాలని, వీళ్ళందరూ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని, జీవితంలో ప్రతి ఒక్కళ్ళు చాలా చురుగ్గా ముందుకెళ్ళిపోయి అన్నీ సాధించుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. నమస్తే. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.